నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ రాశి వారు వింటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రంగంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల సహాయం సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో పెద్దల పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఊరట చెందుతారు. అన్ని రంగుల వారికి ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యాటంకములు కలుగుతాయి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం వృషభ రాశి ఫలితం. అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. గృహమున కొన్ని విషయాలు సహనం పాటించడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తీర్ణ అవాంతరాలు తొలుగుతాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం. వారం చివరలో పనుల వ్యయప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం మిథున రాశి ఫలితం. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం కర్కాటక రాశి ఫలితం. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్యంగా లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు కష్టం వృధా మిగులుతుంది. అన్ని రంగుల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆదిత్య వృధా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం సింహరాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగముల వారికి కాంట్రాక్టులు జారీ చేసిన నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం కన్యా రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగముల వారికి నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గణేష అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం తులారాశి ఫలితం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడిలు తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగముల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం వృశ్చిక రాశి ఫలితం. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమన ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అన్ని రంగముల వారికి అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగముల వారికి యత్నాలు ముందుకు సాగవు. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. శివ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం ధనుసు రాశి ఫలితం. స్నేహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకుపరుస్తాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా మాత్రంగా ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాల విస్తీర్ణ కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు. ఈ వారం మకర రాశి ఫలితం. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగముల వారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం కుంభరాశి ఫలితం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు తొలుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తీర్ణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి దేవి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు. ఈ వారం మీనరాశి ఫలితం.
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ యత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగముల వారికి కొత్త సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పురోగతి పొందుతారు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను